హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఫైట్ క్లబ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ స్టార్టింగ్లో ముగ్గురు కాలేజ్లో ఉండే కొంతమందిని చంపడానికి వస్తారు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. 2004. మన హీరో పేరు సెల్వా. తను ఫుట్బాల్ బాగా ఆడుతుంటాడు. సెల్వా వాళ్ళమ్మ ఒక పక్క పనిచేస్తూ ఇంకో పక్క ఫ్యామిలీని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. తనకి ఉండే ఒకే ఒక తలనొప్పి తన భర్త. తను పనిచేస్తూ బాగానే సంపాదిస్తుంటాడు, కానీ ఆ డబ్బులు మొత్తం తాగడానికి ఖర్చు పెట్టేస్తుంటాడు. సెల్వా వాళ్ళమ్మ తనతో మందు మానిపించేందుకు చాలా గట్టిగా ట్రై చేస్తుంది, కానీ తను మాత్రం తన అలవాటు మానుకోడు. అందుకు సెల్వా వాళ్ళమ్మ మతం మారితే తను కూడా మారతాడు అనుకొని క్రిస్టియన్గా మారుతుంది. బెంజిమన్ అలియాస్ బెంజీ. తను బాక్సింగ్లో ఛాంపియన్. తను ఎంత ట్రై చేసినా నేషనల్స్కి మాత్రం పోలేకపోతాడు. తను వాళ్ళ ఊర్లో జరిగే గొడవల్లో మునిగిపోయి తన బాక్సింగ్ కెరీర్ మొత్తం నాశనం చేసుకుంటాడు. అందుకే బెంజీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఈ గొడవలకి పోకూడదు అని ఊర్లో ఉండే పిల్లలకి ఫుట్బాల్ అలాగే బాక్సింగ్ కోచింగ్ ఇస్తుంటాడు. సెల్వా ఫుట్బాల్లో ముందుకెళ్ళడానికి ఒక చోట డబ్బులు అవసరం పడుతుంది, కానీ సెల్వా వాళ్ళ నాన్న తనకి డబ్బులు ఇవ్వడు. అప్పుడు తనకి వాళ్ళ నాన్నకి గొడవ జరుగుతుంది. బెంజీకి ఒక తమ్ముడు ఉంటాడు. తన పేరు జోసెఫ్. జోసెఫ్ బెంజీకి ఫుల్ ఆపోజిట్. జోసెఫ్ డ్రగ్స్ బాగా తీసుకుంటూ ఆ ఊరు మొత్తానికి డ్రగ్స్ అమ్మే కుర్బాతో పరిచయం పెంచుకుంటాడు. ఈ విషయం బెంజీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. జోసెఫ్, నేను డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ ఏరియాలో కౌన్సిలర్గా గెలిచి లైఫ్లో ఎదగాలి అని కుర్బాతో అంటాడు. కుర్బా జోసెఫ్తో, బిజినెస్ చేయడానికి డబ్బులు అరేంజ్ చేసుకో, నేను నీకు కావాల్సిన సరుకు తీసుకుని వస్తా అంటాడు. బెంజీ పిల్లల ఫ్యూచర్కి హెల్ప్ చేయడం కోసం ఈసారి వచ్చే ఎలక్షన్స్లో తన ఏరియాలో తనే కౌన్సిలర్గా నిలబడదాం అనుకుంటాడు. జోసెఫ్ సెల్వా గురించి తెలుసుకొని తనకు కావలసిన డబ్బు కోసం వాళ్ళ అమ్మ చైన్ని అమ్ముదాం అనుకుంటాడు, కానీ ఇంట్లో చూస్తే ఆ చైన్ ఉండదు. బెంజీ ఆ చైన్ గురించి వాళ్ళ నాన్న అడుగుతాడు. వాళ్ళ నాన్న నాకు తెలీదు అని చెప్పేసరికి జోసెఫ్ తీసింటాడు అని తన దగ్గరికి వెళ్తాడు. జోసెఫ్ డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఆ చైన్ తీసుకుంటాడు. బెంజీ ఈ విషయం తెలుసుకొని కుర్బాని జోసెఫ్ని చిత్తకొట్టి ఈ పని మానేసి వేరే పని చేసుకోండి అంటాడు. బెంజీ సెల్వాతో, రేపు ఇంటికి వచ్చి నీకు కావాల్సిన డబ్బు తీసుకో అంటాడు. మీ అన్న బతుకుంటే మనల్ని ఎదగనివ్వడు అని కుర్బా జోసెఫ్ని రెచ్చగొడతాడు. దానికి జోసెఫ్ కుర్బా ఇద్దరు బెంజీని వాళ్ళ ఇంట్లోనే చంపేస్తారు. బెంజీ చనిపోయేసరికి సెల్వా డ్రీమ్ అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ స్టోరీ 2016కి వస్తుంది. సెల్వా వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంటి బాధ్యత మొత్తం సెల్వా అన్న విజయ్ చూసుకుంటూ ఉంటాడు. సెల్వా వాళ్ళ ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు. పెద్దోడు పేరు విజయ్, రెండోవాడు మన హీరో సెల్వా, మూడోవాడు రాబర్ట్. విజయ్ సెల్వాతో ఎప్పుడు స్పోర్ట్స్ కేటగిరీలో రైల్వే జాబ్ తెచ్చుకో అని చెప్తుంటాడు. సెల్వా కూడా ఆ జాబ్ కోసం ట్రై చేసింటాడు, కానీ తనకి జాబ్ ఇవ్వాల్సిన ఆఫీసర్లు ఆ జాబ్ ఇచ్చేందుకు 5 లక్షల రూపాయలు లంచం అడుగుతారు. అందుకే సెల్వా ఆ జాబ్ జోలికి పోడు. విజయ్ సెల్వా ఇద్దరు ఎప్పుడు ఈ విషయం మీద కూడా పడుతుంటారు. సెల్వా తన ఫ్రెండ్స్ని ఒక గ్యాంగ్ వాళ్ళు కొట్టారు అని తెలుసుకొని వాళ్ళ థియేటర్కి వెళ్ళి వాళ్ళని చిత్త కొడతాడు. ఆ ఆపోజిట్ గ్యాంగ్ ఎవరిది అంటే కార్తీది. కార్తీ ఎవరు అంటే కుర్బా బామారది. కుర్బా ఇప్పుడు ఆ ఏరియా కౌన్సిలర్. తను డ్రగ్స్ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ లైఫ్లో చాలా పైకి ఎదుగుతుంటాడు. కుర్బా డ్రగ్స్ బిజినెస్ మొత్తం కార్తీ అలాగే తన ఫ్రెండ్స్ చూసుకుంటూ ఉంటారు. ఈ సెల్వా గ్యాంగ్ అలాగే కార్తీ గ్యాంగ్ పక్కపక్క ఏరియాస్లో ఉంటారు. ఈ రెండు గ్యాంగులకి స్కూల్ టైం నుంచే పడదు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. సెల్వా అలాగే తన ఫ్రెండ్స్ 12th క్లాస్ చదువుతుంటారు. ఆ టైంలో షైలు అనే ఒక అమ్మాయి వాళ్ళ క్లాస్లో జాయిన్ అవుతుంది. సెల్వా తనను చూడగానే లవ్ చేస్తాడు. తను ఎంత స్పీడ్గా లవ్ చేస్తాడో అంతే స్పీడ్గా శైలుకి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. కార్తీ ఫ్రెండ్ ఒకడు శైలుని లవ్ చేస్తుంటాడు. అందుకు కార్తీ తన గ్యాంగ్తో కలిసి శైలుతో మాట్లాడద్దు అని సెల్వాకి వార్నింగ్ ఇస్తారు. కార్తీ అలాగే తన గ్యాంగ్ సెల్వాకి సీనియర్స్, కానీ వాళ్ళు 12th క్లాసే. ఎలా అంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి 12th క్లాస్లోనే చదువుతుంటారు. సెల్వా కార్తీ ఇచ్చిన వార్నింగ్కి అసలు భయపడ్డు. ఇక్కడే రెండు గ్యాంగులకి ఒకరంటే ఒకరు పడకుండా అయిపోయి ఫస్ట్ టైం కూడా పడతారు. 12th క్లాస్ అయిన తర్వాత శైలు సెల్వాలోని యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. బెంజీ లేకపోయేసరికి సెల్వా ఫుట్బాల్లో ముందుకెళ్ళలేక లోకల్లో టోర్నమెంట్స్ ఆడుకుంటూ తన టాలెంట్ మొత్తం అక్కడే వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. బెంజీని చంపిన కేసులో జోసెఫ్ జైలుకి వెళ్ళి ఇప్పుడే రిలీజ్ అయ్యి ఇంటికి వస్తాడు. జోసెఫ్ వాళ్ళ నాన్న జోసెఫ్ని చూసి ఇంట్లో నుంచి బయటికి పోరా అంటాడు. జోసెఫ్ వాళ్ళ నాన్న బెదిరించి ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేస్తాడు. జోసెఫ్ తన పాత ఫ్రెండ్స్ని కలిసి కుర్బా గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. జోసెఫ్ జైలుకి వెళ్ళిన సంవత్సరానికి ఒక పార్టీ కార్యకర్త కౌన్సిలర్గా గెలుస్తాడు. కుర్బా ఆ పార్టీలో తన కింద జాయిన్ అయ్యి రియల్ ఎస్టేట్లో డ్రగ్స్ బిజినెస్లో బాగా సంపాదిస్తాడు. తను వాళ్ళ ఏరియాలో ఉండే పిల్లలకి టోర్నమెంట్స్ పెడుతూ ఫాలోయింగ్ బాగా పెంచుకొని కొన్ని సంవత్సరాలకి తనే కౌన్సిలర్గా మారింటాడు. కుర్బా ఈసారి కూడా టోర్నమెంట్స్ పెడతాడు. సెల్వా గ్యాంగ్కి కార్తిక్ గ్యాంగ్కి సరిపోదు కాబట్టి
కార్తీ సెల్వా గ్యాంగ్ని టోర్నమెంట్లకు రానివ్వడు. దానికి సెల్వా కార్తీ గ్యాంగ్ మీదకి గొడవకు వెళ్తాడు. అక్కడే ఉండే పెద్దోళ్ళు గొడవ నాపి సెల్వాని తన గ్యాంగ్ని అక్కడి నుంచి పంపించేస్తారు. ఈ గొడవ జోసెఫ్ చూసి కార్తీకి సెల్వాకి పడదనే విషయం తెలుసుకొని సెల్వా కుర్బా కూడా మర్యాద ఇవ్వడనే విషయం తెలుసుకుంటాడు. కుర్బా ఎలాగైతే జోసెఫ్ని యూజ్ చేసుకొని కౌన్సిలర్ అయ్యాడో అలాగే జోసెఫ్ కూడా సెల్వాని యూజ్ చేసుకొని కుర్బాని చంపి తన ప్లేస్లోకి తను వెళ్ళాలి అనుకుంటాడు. అందుకు తను సెల్వాతో తన గ్యాంగ్తో కలిసిపోయి బెంజిన్ చంపింది నేను కాదు కుర్బా అంటూ తను బెంజిన్ చంపి నేరం నమ్మిద వేశాడు అని అందరూ నమ్మిస్తాడు. జోసెఫ్ అలాగే సెల్వా గ్యాంగ్ భయంకరంగా క్లోజ్ అయిపోతారు. జోసెఫ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రస్తుతానికి బతకడం కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని మొదలు పెడతాడు. జోసెఫ్ అలాగే సెల్వా గ్యాంగ్ బెంజీ వడదంతి రోజు తన పోస్టర్లు గోడ మీద అంటిస్తారు. దగ్గరలో కుర్బా వాళ్ళ ఏరియాలో ఒక పార్టీ మీటింగ్ పెడుతుంటాడు. ఆ మీటింగ్కి పార్టీ పెద్ద కూడా వస్తుంటాడు. కుర్బా మనుషులు ఆ మీటింగ్కి సంబంధించిన పోస్టర్లు అంటించడం కోసం బెంజీ పోస్టర్లను చింపేస్తారు. జోసెఫ్ దాన్ని చూసి ఎందుకు వాటిని చింపేస్తున్నారు అంటూ వాళ్ళ మీద అరుస్తాడు. సెల్వా గ్యాంగ్ మొత్తం జోసెఫ్కి సపోర్ట్ చేస్తారు. ఈ గొడవ పెద్దదయ్యేసరికి కార్తీక్ గ్యాంగ్ అక్కడికి వచ్చి సెల్వా గ్యాంగ్తో గొడవ పడతారు. కార్తీక్ గ్యాంగ్ సెల్వా గ్యాంగ్ని కొడతారు. ఈ గొడవ జరిగే టైంలో సెల్వా అక్కడ ఉండడు. ఆ తర్వాత తను ఈ విషయం తెలుసుకొని వాళ్ళ థియేటర్కే వెళ్ళి వాళ్ళని చిత్త కొడతాడు. ఈ గొడవ గురించే మనం ఇంతకుముందు చెప్పుకుంది. సెల్వా కార్తీ మీద అటాక్ చేసినందుకు కార్తీ మళ్ళీ తన గ్యాంగ్తో కలిసి సెల్వా లేని టైంలో తన గ్యాంగ్ మీద అటాక్ చేస్తాడు. కార్తీ సెల్వా గ్యాంగ్లో ఉండే ఒకరి చెవి కోసేస్తాడు. సెల్వా ఈ విషయం తెలుసుకొని కార్తీని తన గ్యాంగ్ని రోడ్డు మీద పరిగెత్తించి మరీ కొడతాడు. స్టోరీలో ముందుకెళ్లే ముందు మీరు వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. అలా నచ్చింటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రోడ్డు మీద గొడవ చేసినందుకు సెల్వాని తన గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింటారు. జోసెఫ్ వాళ్ళందరికీ బెయిల్ ఇప్పిస్తాడు. జోసెఫ్ సెల్వాతో మనకెందుకు రై గొడవలు అంటూ రివర్స్లో సెల్వాని ఇంకా రెచ్చగొడతాడు. సెల్వా తన ఫ్రెండ్ కోసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనే కోపంతో రగిలిపోతాడు. కుర్బా ఈ విషయం మొత్తం తెలుసుకొని మీటింగ్ అయ్యేంతవరకు ఎలాంటి గొడవలు వద్దు, నిన్ను పార్టీలకు పిలుచుకొని వద్దామని నేను ప్లాన్ చేస్తుంటే నువ్వేమో చిల్లర పంచాయతీలన్నీ పెట్టుకుంటున్నావంటూ తిడతాడు. కార్తీక్ కుర్బా మాటలు విని సైలెంట్ అయిపోతాడు. కుర్బా సెల్వా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మా వాళ్ళు చేసింది తప్పే, తనకైన ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, గొడవలన్నీ ఇక్కడతో ఆపేద్దామంటాడు. కానీ సెల్వా మాత్రం కోపంతోనే కుర్బాతో మాట్లాడతాడు. గొడవలు వద్దు అని కుర్బా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోసెఫ్ సెల్వాకి డ్రగ్స్ ఇస్తూ కుర్బా మీద ఉసుగొలుపుతాడు. దగ్గరలో వినాయక చవితి ఉంటుంది. కానీ పోలీసులు సెల్వా వాళ్ళకి వినాయకుడి దగ్గర కచేరీ డీజే పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే 3 సంవత్సరాల కింద సెల్వా గ్యాంగ్ వినాయకుడి దగ్గర గొడవ చేసింటారు. అందుకు కుర్బా ఈ గొడవలన్నీ ఆపేందుకు పోలీసుల దగ్గర నుంచి సెల్వా గ్యాంగ్కి కచేరీ డీజే పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇప్పిస్తాడు. కుర్బా పార్టీ మీటింగ్ జరిగే రోజు వస్తుంది. పార్టీ పెద్ద ఆ మీటింగ్కి వస్తాడు. అదే టైంలో ఊర్లో వినాయక చవితి వేడుకలు జరుగుతుంటాయి. సెల్వా కుర్బా మీటింగ్ని చెడగొట్టాలి అని మీటింగ్ జరిగే టైంలో వాళ్ళ వినాయకుడి దగ్గర కచేరీ స్టార్ట్ చేయించి వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యేలా చేస్తాడు. కార్తీ అలాగే తన గ్యాంగ్ దాన్ని ఆపేందుకు వచ్చి సెల్వాతో తన గ్యాంగ్తో గొడవ పడతారు. సెల్వా కార్తీతో గొడవ పడుతూ కుర్బా అరేంజ్ చేసిన మీటింగ్ని చెడగొట్టేస్తాడు. సెల్వా అన్న విజయ్ గొడవను ఆపేందుకు వచ్చినప్పుడు కార్తీ అలాగే తన గ్యాంగ్ విజయ్ని ఫుల్గా కొడతారు. విజయ్ చావు బతుకుల మధ్య పోరాడుతూ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. గొడవ చేసినందుకు సెల్వాని అలాగే తన గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింటారు. సెల్వా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ స్టేషన్ దగ్గరికి వచ్చి మీరెందుకు ఇలా తయారయ్యారు అంటూ వాళ్ళని తిడతారు. కుర్బా స్టేషన్ దగ్గరికి వచ్చి గొడవలన్నీ ఇక్కడితో ఆపేద్దామంటాడు. దానికి సెల్వా కోపంతో మా అన్న స్థితికి కారణమైన నీ బామర్దిని మాత్రం అసలు వదలను అంటాడు. జోసెఫ్ వాళ్ళ నాన్న సెల్వా దగ్గరికి వచ్చి నువ్వే బాగా ఆలోచించి నువ్వు ఏం చేస్తే నీ ఫ్యామిలీ సంతోషపడుతుందో అదే చేయి అంటాడు. సెల్వా ఆయన మాటలకు కన్విన్స్ అయ్యి నేను ఇక్కడ నుంచి కార్తీ జోలికి రాను, తను కూడా నా జోలికి రాకూడదు అని కుర్బాతో అంటాడు. యాక్చువల్గా మీటింగ్ జరిగిన రాత్రి ఏం జరిగింది అంటే జోసెఫే కుర్బా మీటింగ్ని చెడగొట్టాలి అని సెల్వాని తన గ్యాంగ్ని ఉసుగొలిపి గొడవ జరిగేలా చేసింటాడు. గొడవంతా అయిపోయిన తర్వాత జోసెఫ్ సెల్వా దగ్గరికి వచ్చి నేను రాకుండానే గొడవ ఎందుకు స్టార్ట్ చేశారు అని కొంచెం ఓవర్గా మాట్లాడతాడు. దానికి సెల్వా జోసెఫ్తో నువ్వు రాకముందు అసలు గొడవలు ఉండేవే కాదు, నేను ఫుట్బాల్ ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాడిని అంటూ నేను ఇక్కడ నుంచి గొడవలకి వెళ్ళనని కోపడి జోసెఫ్కి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్లో ఉన్న విజయ్కి ప్రెగ్నెంట్ అయిన భార్య ఉంటుంది. విజయ్ హాస్పిటల్లో ఉండేసరికి తన బాధ్యతని 3వ వాడిని రాబర్ట్ తీసుకుంటాడు. రాబర్ట్ 12th క్లాస్ చదువుతున్న ఒక స్కూల్ పిల్లాడు. తను ఇంటి కోసం డబ్బులు సంపాదించాలి అని తన ఫ్రెండ్స్ డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదిస్తుంటే తను కూడా అదే రూట్లో వెళ్ళి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. రాబర్ట్ గ్యాంగ్ డ్రగ్స్ అమ్ముతున్న విషయం కార్తీ గ్యాంగ్ తెలుసుకొని వాళ్ళ ముగ్గురిని చితకొడతారు. దానికి రాబర్ట్ గ్యాంగ్ కార్తీ మీద పగను పెంచుకుంటారు. మీటింగ్ అప్పుడు గొడవ జరిగేసరికి పార్టీ పెద్ద కార్తీకి పార్టీలో సీట్ ఇవ్వకపోవడమే కాకుండా
కుర్బాకి పార్టీలు ఇస్తాము అని చెప్పిన ప్రమోషన్ కూడా ఇవ్వడు. కార్తీ గ్యాంగ్ ఇదంతా సెల్వా గ్యాంగ్ వల్లే అని వాళ్ళని చంపుదామని ఫిక్స్ అయ్యి వాళ్ళని చంపడానికే కాలేజ్కి వస్తారు. సెల్వా గ్యాంగ్ వాళ్ళతో గొడవపడి వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. ఈ గొడవతోనే మూవీ స్టార్ట్ అవుతుంది. దీని గురించే మనం స్టోరీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సెల్వా తన గ్యాంగ్తో కుర్బాన్ వచ్చి కలిసి, నువ్వు ఇకపైన గొడవలు జరగవు అని చెప్పావు, కానీ కార్తీ కాలేజ్లో మమ్మల్ని చంపేందుకు వచ్చి మేము సస్పెండ్ ఎలా చేశాడు అంటూ ఇంకోసారి కార్తీ మధ్యలోకి వస్తే బాగుండదు అని కుర్బాతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. కుర్బా జోసెఫ్ ఇద్దరు బెంజిని చంపిన తర్వాత కుర్బా జోసెఫ్తో, నువ్వు పోలీస్ స్టేషన్లో లొంగిపో, 3 months లోపు నిన్ను బయటికి తీసుకుని వస్తా అని తనకి మాటిస్తాడు. కానీ జోసెఫ్ జైలుకి వెళ్ళిన తర్వాత కుర్బా తన గురించి అసలు పట్టించుకోలేడు. అందుకే జోసెఫ్ బయటకు వచ్చిన తర్వాత కుర్బాన్ చంపి తను ఉండే ప్లేస్లోకి తను వెళ్ళాలి అనుకుంటాడు. రాబర్ట్ కార్తీ కుర్బాన్ చూసే తెగ రెచ్చిపోతున్నాడు అని కుర్బాన్ చంపేస్తే కార్తీ ప్లేస్లోకి తను వెళ్ళొచ్చు అని తెలివి తక్కువతనంతో ఆలోచించి కుర్బాన్ చంపడానికి ప్లాన్ చేస్తాడు. కానీ కుర్బా రాబర్ట్ గురించి తెలుసుకొని రాబర్ట్ని చంపేస్తాడు. పోలీసులు డ్రగ్స్ విషయంలో రాబర్ట్కి తన ఫ్రెండ్స్కి గొడవ జరిగి తన ఫ్రెండ్సే రాబర్ట్ని చంపేసినట్టు కేసు ఫైల్ చేస్తారు. రాబర్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు పోలీసులకు దొరకకుండా దాక్కుంటారు. వాళ్ళిద్దరూ సెల్వా దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తారు. జోసెఫ్ ఎవరికి తెలియకుండా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ రాబర్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత రాబర్ట్ గురించి తెలుసుకొని డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పి తను కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత కార్తీ గ్యాంగ్ రాబర్ట్ గ్యాంగ్ డ్రగ్స్ అమ్ముతున్న విషయం తెలుసుకొని వాళ్ళని కొడతారు. జోసెఫ్ ఈ విషయం తెలుసుకొని కార్తీ పొజిషన్ని కావాలి అంటే కుర్బా ఉండకూడదు అని రాబర్ట్ని రెచ్చగొడతాడు. రాబర్ట్ రెచ్చిపోయి కుర్బాన్ చంపుదామని వెళ్ళి కుర్బా చేతిలో చనిపోయింటాడు. సెల్వా మొత్తం అంతా తెలుసుకొని కోపంతో తన తమ్ముని చంపిన కుర్బాని అలాగే తనని ఉసుగొలిపిన జోసెఫ్ని అతి దారుణంగా చంపేస్తాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. రాబర్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. కార్తీ డ్రగ్స్ బిజినెస్ ఆపేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. సెల్వా బెంజీ రూట్లోకి వెళ్ళి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు గొడవలకు వెళ్ళకూడదు అని ఫుట్బాల్ అకాడమీ స్టార్ట్ చేసింటాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో ఎవడో ఒకడు ఊరిలో ఉన్న కొంతమంది స్కూల్ పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళతో డ్రగ్స్ అమ్మిస్తుంటాడు. దీంతో మనకి ఇదంతా ఒక అంతం లేని యుద్ధం అని అర్థమవుతుంది. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైట్ క్లబ్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.